హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లడ్ ఫ్రై చేస్తున్నాను. ఈ బ్లడ్ ఫ్రై ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, బట్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ సేమ్ ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా అయితే ఇక్కడ బ్లడ్ తీసుకున్నాను. బ్లడ్ తీసేసుకునేసి ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని వీటిని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకునేసి వీటినంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు 80% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్లడ్ కూడా వేసుకోవాలి. ఇందులో నీరంతా వేసుకోకుండా ఉత్త బ్లడ్ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. బ్లడ్ పీసెస్ వేసుకునేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమోటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నేను పసుపు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకునేసి వీటినంతా బాగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని వీటినంతా బాగా ఉడికించుకొని నీరంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా లేదంటే మటన్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.